అండి ఈరోజు ఆవుల పండుగ కదా, వీడికి పూజించాలా. ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను. ఇవంతా శుభ్రం చేసి ఇవంతా రంగులు వేసి వీడికంతా స్నానాలు చేయించాలా. 12 ఆవులు అంతా క్లీన్ చేయాలా. స్నానాలు చేయించి వీడికి పూజిస్తాను. మళ్ళీ వీడియో పెడతాను చూడండి. హాయ్ అండి, ఇదండి స్నానాలు అయితే అయిపోయింది. స్నానాలు అయిపోయిన తర్వాత నేనైతే జారి పడినాను, నా వల్ల కాలేదు. మన ఇంట్లో పని చేసామా, వేరే పెద్ద ఉన్నారు, వాళ్ళే బొట్లు గిట్లు పెట్టి వాటికి అంతా అలంకరణ అంతా చేసినారు, గిడ్డి అంతా చేసినారు. దాన్ని హ్యాపీగా స్నానాలు చేయించినాం కదా, బాగా రుద్ది బాగా పడుకున్నాయి. గడ్డి వేసినాను, తిన్నాయి, పడుకున్నాయి. దోళ్ళ పాటుకు దోళ్ళు, ఆవుల పాటుకు ఆవులు పడుకున్నాయి. ఈరోజు ఆనందంగా ఉన్నాయి. ఎందుకంటే బాగా ఒళ్ళు రుద్దించుకొని నీళ్ళు పోసుకొని హ్యాపీగా ఫ్యాన్ల కింద పడుకున్నాయి. పూలు అయితే పసుపు కుంకుమ అయితే పెట్టినాము. పెట్టిన తర్వాత పొంగల్ చేయాలి కదా, పొంగల్ చేసి వాటికంతా ప్రసాదాలు నైవేద్యంగా ప్రతి సంవత్సరం కోడి కోసి బాగా కొంచెం ఇదిగా చేస్తాను. ఈరోజు నేను చెప్పుకోకూడదు, అంత ఇబ్బంది పెట్టేసినది ఒక ఆవు. నన్ను చనిపోవాల్సింది, నేనైతే మీ ముందర కనపడినాను. అదట్లా దేవుడు గోపూజ చేసేదాని వల్ల నన్ను బతికిచ్చినాడేమో అనుకుంటాను నేనైతే. ఇదండి ఈమె ఇంట్లో పని చేసామే, అంత నన్ను చేయనీ కన్నా అంతా వాళ్ళే చేసినారు. సాయంకాలం స్నానం చేసుకొని ఇంకా వాటికంతా మళ్ళీ చేయాలి కాబట్టి అక్కడికి వచ్చి ఇదండి పొంగల్ చేసినాను. పొంగల్ చేసి నైవేద్యంగా పెట్టి ఇంకా వాటికంతా ఇంకా అందరూ తెలిసిన వాళ్ళంతా మామూలుగా అయితే సాయంకాలం 6 అయితే అందరూ వస్తారు. ఏం చేసినది పద్మక్క ఆవులు పూజించిందా లేదా అనేసి అందరూ వచ్చినారు. అందరూ వచ్చి ఇంకా టెంకాయ కొట్టి ఆయనకి చేసిన పొంగల్ నైవేద్యంగా పెట్టి ఇంకా ఆవిటికి హారతి ఇచ్చి అంతా చేసినాను. కానీ లేచి తిరగలేకపోతా ఉన్నాను, కానీ చేయాలి కాబట్టి లేచి చేసినాను. నాకు చెప్పుకోవడానికి నాకే దుఃఖం వస్తుంది మీ దగ్గర మాట్లాడాలంటే, ఎందుకంటే ఆ పరిస్థితికి వచ్చిన్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బాగానే ఉంది, హాస్పిటల్కి పోసి వచ్చినాను, బాగానే ఉండదు. ఇదండి హారతలన్నీ ఇచ్చినాను. అన్నీ పాపం చాలా హ్యాపీగా. ఈరోజు పండగ కాబట్టి, పండగ వస్తే కోపం ఎక్కువ ఉంటాయంట. నాకైతే తెలీదు, ఎక్కడ లేని కోపము ఆవులకు వస్తాయంట. అదే వేరే పెద్ద అనింది, ముద్దుగా ఉండే ఆవు కూడా రోసం అనేది వస్తుందంట పండగ రోజు. దానికి అంత కోపం వస్తుంది, అంత ఇది చేస్తుంది నేను అనుకోలేదు. నన్ను భయంకరంగా ఈ 25 ఏళ్ళ సర్వీసులో భయంకరంగా భయపెట్టిచ్చేసింది అది. ఇదండి ఆ తెల్లవే మార్చేసింది నన్ను. ఆ జీవితంలో మర్చిపోని రోజు ఈరోజు, అంత ఇదిగా చేసింది అది. కానీ దానికి ఏం తెలుసు, నోరులేని జంతువు. అదే నన్నేమో ఇది చేయాలని చేయలేదు, అది ఎట్లా జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది. మొత్తానికి అయితే ఆరోగ్యంగానే ఉన్నాను. అంత ఇబ్బంది పెట్టింది అక్కడ. ఇదండి అన్నిటికీ బాగా హాతలకి తలిచి కర్పూరం వేసి అన్నీ చేసినాను. మీతో మాట్లాడలేక ఉన్నాను. అంత నొప్పులు ఉన్నాయి, ఒళ్ళంతా ఎక్కువ పెయిన్ వచ్చేసింది. ఇంకా ఆడెవరు చేసేవాళ్ళు లేరు కాబట్టి నేనే కాబట్టి అన్నీ చేసుకుంటాను కాబట్టి నేనే అన్నీ మళ్ళీ లేసుకొని చేసుకున్నాను అట్లా చిన్నగానే. ఇదండి అది నైవేద్యం ఇది అయిపోయింది. ఇంకా అందరికీ వచ్చారు కదా, అందరూ కూర్చోని వాళ్ళంతా అందరికీ తాంబూలం ఇచ్చి, వీళ్ళైతే పక్క వీధిలో నుంచి వచ్చినారు చూడాలనేసి. విలేజ్లో అయితే చూస్తారంట గోపూజ చేసేది. ఈసారి పోలేదంట, వాళ్ళ అమ్మమ్మని తోడుకొని వచ్చిందామా. నాకు నా పక్కన ఉండేవాళ్ళంతా వచ్చినారు, చూసి వాళ్ళు ఆర్తిచ్చుకొని దండ పెట్టుకొని దేవుడికి పోయినారు. నైవేద్యం అయితే పొంగల్ చేసినాను. అందరికీ పొంగల్ అయితే ఇచ్చాను, అందరూ తిన్నారు. ఇంకొచ్చిన వాళ్ళంతా ఖాళీకి పోకూడదు కాబట్టి నాకు ఒక అరటిపండు పూజ ఇది తాంబూలం అందరికీ పెట్టించినాను. హ్యాపీగా అందరూ ఒక గుడికి పోయినలాగా అనిపించిందమ్మా మాకు. మీ ఆవుల కాడికి వస్తే
అంత ఆనందంగా ఉంటుందని అందరూ సంతోషపడతారు. ఇదండి ఇవి చూడండి, ఒకటికొకటి పుడుచుకుంటా ఉన్నాయి, బయట వదలాలంట. ఇది ఒక పక్కన, ఇంకోటి ఒక పక్కన అన్నీ పోటీలు పడుతున్నాయి. అవి ఒక మొహాలు ఒకటి చూసుకొని అలంకారం చేసుకున్నాయి కాబట్టి పూలిగీలు ఒకటి మొహాలు ఒకటి చూసుకొని చాలా ఇదవుతూ ఉంటాయి. ఆ పంచదం పడింది, లేక దొరికిన వాళ్ళు మరి అందరూ నాకా నీకని చాలా ఇదిగా పట్టుకొని చల్లుకుంటా ఉన్నారు అందరూ. అది పోసిందా ఇది పోసిందే అని. పంచదం దొరకదు కదా మామూలుగా అయితే. అందుకనేసి అందరికీ తాంబూలం అయితే ఇచ్చినాను. అందరూ తీసుకొని ఆవుల దగ్గర సంతోషంగా పోయినారు. అందరూ పసుపు కుంకుమ పెట్టుకునేవాళ్ళు పసుపు కుంకుమ, తాంబూలం తీసుకునే వాళ్ళు తాంబూలం తీసుకుని అయితే వినాయక ప్రసాదాలు చేసినాము. తిన్నారు హ్యాపీగా. వాళ్ళకి విలేజ్ల్లో పోయి చూసి అలవాటు కాబట్టి, విలేజ్లోకి పోలేదు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక వింతగా అనిపిస్తుంది, ఆనందంగా ఉంది. ఆడుండే పాప అయితే దండ చూడండి తుట్టుకాడ, వాళ్ళది నేను ప్రాణమ్మమ్మ నువ్వు పో, నేను ఆంటీతో కూడా నేను ఉంటాను ఎడా అంటుంది అమ్మాయి. నేను 9కి వస్తాను 10కి వస్తాను ఎడే ఉండి నువ్వు పో అనేది అంటుంది. అమ్మాయికి అంత ఇష్టంగా ఉంది ఆవులంటే. దాన్ని ఏమొచ్చి లాస్ట్లో వచ్చింది, వచ్చి నేను చేస్తాను పూజ అనింది. చేసుకో అమ్మా ఉదయం పోతా ఉంది అనేసనే వచ్చి ఆమె వచ్చి పూజ చేసుకొని పోయింది. ఇంకొక ఆమె అయితే పసుపు రాస్తానని, ఒక ఆమె అయితే పూలు పెడతానని, ఒక ఆమె అయితే నేను స్నానం చేయిస్తానని, ఏదో నాకు తోచినంత సహాయం నేను చేస్తాను వీటికి, మాకు పుణ్యం దక్కని నీకు ఎక్కుతాయినా అనేసి అంటారు. చేస్తే ఎవరు వద్దంటారు, వచ్చి చేసేదే కదా కావాలా, చెయ్యమ్మా అన్న. 2-3 వచ్చి పాపం ఏదో ఒకటి చేస్తామంటారు, చేస్తూ ఉంటారు. చేసుకోరు, మనం గమనలేదు. వాళ్ళ పుణ్యం మనం ఎందుకు ఇదనాలి అనేది చేసుకోమని చెప్పేది. అందుకని అందరూ వచ్చిన హ్యాపీగా తినేసి పోయినారు. మామూలుగా ఏం చేస్తుందా పద్మక్క అని చూస్తారంటే, ఎటువంటి పరిస్థితిలోనే ఆవులకి పూజ చేయకుండా నేను ఉన్నిన రోజులైతే 25 సంవత్సరాలకి ఎప్పుడు లేదు. ఈసారి చేయడం తక్కువ, జనాభా తక్కువ, చేయడం కూడా తక్కువ. ఎందుకంటే ఆ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఏదో సింపుల్గా చేసేసినాను. మామూలుగా అయితే బాగా గ్రాండ్గా చేసుకుంటా ఉన్నాను. ఈసారి చేయలేకపోయినాను, ఎందుకంటే నా ఒళ్ళు సహకరించలేదు కాబట్టి ఆవు ఇబ్బంది పెట్టింది. దానివల్ల కొంచెం ఆరోగ్యం దెబ్బతిని దానివల్ల నేను ఇదైనాను. నెక్స్ట్ ఇయర్కి బాగా చేస్తాను, చూస్తురు.